అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 18,000 బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే ఒకే డోర్ నెంబర్పై దాదాపు 300 వరకు ఓట్లు నమోదయ్యాయన్నారు. అలాగే ఒక వ్యక్తి పేరు పలుమార్లు ఓటర్ జాబితాలో నమోదైనట్లు గుర్తించామన్నారు. వీటిపై ఆధారాలతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే బోగస్ ఓట్లను తొలగించాలని కొణతాల డిమాండ్ చేశారు. మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం 7 ఇవ్వాలి. తొలగించాకే ఫారం 6 ప్రకారంగా మళ్లీ నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ లేదు. ఫారం 7 ఉపయోగించుకుంటా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగలేదు. ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది. నిర్లక్ష్యం అంటే ఇది 1-2 అవుతాయి, కానీ ఇది నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మాకు అనిపిస్తుంది.